గోదావరి చేపల్లో రేర్గా దొరికే రామల చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. అమ్మ అయితే చింతకాయలను వేసి పులుసు చేస్తారన్నమాట. ఎలా చేయాలో చూసేద్దాం. మరి చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమందికి రామల చేపలు తెలుసో కామెంట్ చేయండి. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చెక్క, 5-6 లవంగ మొగ్గలు, 2-3 ఇలాచీ కూడా వేసేసుకోవాలి. మెయిన్గా 1/2 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీటిని ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. కర్రీకి ఎన్నైతే ఉల్లిపాయలు పడతాయో అన్ని ఉల్లిపాయలు కూడా వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మసాలాతో పాటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తే మసాలాలు సరిగ్గా గ్రైండ్ అవ్వవు. అందుకే ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మెయిన్గా పులుసులోకి పులుపుకి ఎంతైతే పడుతుందో అన్ని చింతకాయలని ఉడకపెట్టేసుకొని పైన ఉండే పీల్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. చింతకాయలని ఫస్టే బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఆ వాటర్లోనే పీల్ చేసుకున్న చింతకాయలని వేసేసుకొని పులుపంతా దిగేలాగా హ్యాండ్స్తో బాగా స్మాష్ చేసుకోవాలి. చింతపండు ప్లేస్లో చింతకాయలను వేసుకుంటాం కాబట్టి పులుపుకి సరిపడగా వేసుకోవాలి. తర్వాత పులుసు కోసం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసులో ఎక్కువగా ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అమ్మ అయితే పప్పు నూనెతో చేస్తున్నారు, అందుకే ఆయిల్ పొంగుతుంది. ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మెంతులు వేసుకోవడం వల్ల చేపల పులుసు రుచిస్తుంది. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అమ్మ అయితే ఎప్పుడు కూడా కల్లుప్పునే యూజ్ చేస్తారు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మాడకుండా మసాలాలన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చివాసన లేకుండా పులుసు టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ పైకి తేలినప్పుడు మీ కారానికి తగ్గట్టు కారం వేసేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువగానే పడుతుంది. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కారం వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని క్లీన్ చేసుకున్న చేపల్ని వేసేసుకోవాలి. జస్ట్ ఒకసారి స్లోగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా చేపలకి బాగా పట్టించాలి. 2 మినిట్స్ తర్వాత ఉడకపెట్టుకున్న చింతకాయలు పులుసుని వేసేసుకోవాలి. ఎంతైతే పులుపు పడుతుందో అంత చింతకాయలు పులుపుని వేసేసుకోండి. రామల చేపల పులుసుకి చింతపండు ప్లేస్లో చింతకాయలు పులుపు వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది. పులుపు వేసుకున్న తర్వాత పులుసుని ఉడికించుకోవాలి. ఎక్కువసేపు చేపల్ని బాగా ఉడికించుకోకూడదు, ఎక్కువ టైం తీసుకోదు. పులుసు మరిగినప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అప్పుడే పులుసులో కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చేపల పులుసుని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. రామల చేపల పులుసు ఫాస్ట్గా ఉడికిపోతుంది. సంవత్సరానికి ఒకసారి దొరికే రామల చేపల పులుసు ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. మా హస్బెండ్ లాస్ట్లో రివ్యూ ఇచ్చారు, చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.